ఇటువంటి తప్పుడు కేసులు కడుతూ తప్పుడు ఆధారాలను సృష్టించే ప్రయత్నం చేస్తూ ఏ ఆధారం లేకుండా ఏ సాక్ష్యం లేకుండా ఏ తప్పు జరగకుండా ఒక దొంగ కేసు ఒకటి లిక్కర్ స్కామ్ అనేటువంటి 1,00,000 కోట్లతో బిగినాయి. ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇక్కడి నుంచి చివరికి ఎలక్షన్ జరిగేదాకా కూడా ఈ కేసుని లైవ్లో ఉంచి 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 సజీవంగా ఉంచి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ విషం చిమ్మేటువంటి కార్యక్రమం కోసమే ఇది జరుగుతుందని చెప్పని నువ్వు ఎంతమందిని అరెస్ట్ చేసుకున్నా మీరు ఎంతమంది మీద తప్పుడు కేసులు పెట్టినా ఎవడెవడనో ఆకాశ రామాలను తీసుకొచ్చి మాకు లింకులు కలుపుదామని ప్రయత్నం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు అదిరేది లేదు, బెదిరేది లేదు, జంకేది లేదు, జనం మధ్య తిరగకుండా ఆగేది లేదనేది కూడా ఈ ప్రభుత్వానికి తెలియజెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నెల్లూరు ప్రభుత్వం మీద ఆంక్షలు విధిస్తున్నారు కదా, ఎంత అంటే దుర్మార్గం అంటే పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు మాత్రం ముగ్గురు కలిసి రాష్ట్రం అంతా కలిగి తిరుగుతారు. ఆఖరికి శ్రీమతి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చెక్కులుచ్చుకు తిరుగుతారు. ఎందుకని? చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయగానే ఆ బాధతో చచ్చిపోయారంట మనుషులు. ఆ చచ్చిపోయిన వాళ్ళ కుటుంబాలకి చెక్కులు ఇస్తే ఆవిడ తిరుగుతారు. ఎక్కడ మాట్లాడకూడదు, ఆవిడ ఎన్ని కార్లు వేసుకెళ్ళినా మాట్లాడకూడదు, ఆవిడ ఎంతమందిని పోగేసి పెట్టినా మాట్లాడకూడదు. పవన్ కళ్యాణ్ గారు రైతులు చనిపోయారు అంటే వాస్తవంగా రైతు ఆత్మహత్యలు కాదు అది అని చెప్పని పోలీసు డిసైడ్ చేసినా కూడా ఇతను మాత్రం సమాచారం తెచ్చుకుంటాడు, ఎక్కడి నుంచో తెలీదు, బహుశా కేంద్ర నిఘా వర్గాల నుంచి అయి ఉంటుంది. కేంద్ర నిఘా వర్గాల నుంచి తీసుకొచ్చి నేను 5 కోట్లు నా కష్టార్జితం, నా రక్తాన్ని చెమటగా మార్చి ఆ చెమటని బొట్టు 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 సీసాల్లో పట్టి తద్వారా 5 కోట్లు పోగేసి ఆ 5 కోట్లతో నేను ఏం చేస్తాం? మామూలుగా మేము కూడా అనలేమా? చెక్కు పిలిస్తే తీసుకెళ్ళి ఇవ్వయా, పలకరించి చచ్చిపోయిన వాళ్ళకు ఉంటే వాళ్ళని ఇంటికి వెళ్ళి ఓదార్చి ఇంటికాడ చెక్కు ఇవ్వమని మేము కూడా చెప్పొచ్చు. కానీ ఏదో ప్లేనరీ సభలాగా జిల్లాకు పెద్ద సభ పెట్టి దానికి ఒక 10,000 మందినో 5,000 మందినో పోగేయటం, దానికి పెద్ద మీటింగ్ చెప్పడం, జగన్ గారిని బూతులు తిడతాం, అంతా అయిపోయి మామూలుగా మధ్య వాళ్ళేమో పొద్దునొచ్చి కూర్చుంటారు పాపం ఆ కుటుంబాల వాళ్ళు పిల్ల జల్లతో వచ్చి కూర్చుంటే ఈయన ఎప్పుడుగో సాయంత్రం 6ంటికి వస్తాడు ఊరేగుతా కారు టాప్ ఎక్కి. అయిపోయాక రాత్రికి చెక్కిస్తాడు. సాయంత్రం మీటింగ్ అని జగన్మోహన్ తిట్టి 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 అలిసిపోయిన తర్వాత, తిట్లన్నీ అయిపోయిన తర్వాత ఓ చెక్కిచ్చి ఫోటో దిగుతాడు. దీనికి బహిరంగ సభ పెట్టుకోవాలా, ఊరేగింపు కావాలా అని ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి గారు అడిగాడా? జగన్ గారి ప్రభుత్వం అడిగిందా? నారా లోకేష్ గారు ఎప్పుడన్నా 3 కార్లు వేసుకుని వెళ్ళాడా? ఎన్ని కార్లు వేసుకెళ్ళాడు? చంద్రబాబు నాయుడు గారు పలకరిస్తాకి వెళ్ళినప్పుడు, ప్రజల్లోకి వెళ్ళేప్పుడు 10 మందితో 5 మందితో కొలత వేసుకుని వెళ్ళాడా? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడా 5గురితో వెళ్ళు 10 మందితో వెళ్ళు అని? ఎందుకు భయం అని అడుగుతున్నా. అంటే మీ మనసుకు మీకు తెలుసు, ప్రజల్లో తిరుగుబాటు మొదలైపోయింది, ప్రజలు తిరగబడుతున్నారు. ఇవాళ సహజంగా ఏమవుతుందంటే మాస్గా ప్రజలు ప్రభావితం అవుతారు. లోపల కడుపు మంట ఉంటుంది, ద్వేషం ఉంటుంది. కానీ 10 మంది కూడితే కానీ ద్వేషాన్ని బయట పెట్టుకుంటాకి రాలేడు, 11వ కింద చేరతాడు. అంటే వీళ్ళ ప్రభుత్వం మీద ఎవరికైతే కసి ఉందో, కక్ష ఉందో, వీళ్ళ మీద కోపం ఉందో, వీళ్ళని రాజకీయంగా చితగొట్టేయాలని చెప్పని కాసు కూర్చున్నారో వాళ్ళందరూ జగన్ గారు రాగానే రోడ్డు ఎక్కేస్తున్నారు. తద్వారా రాష్ట్రంలో ప్రతి చోట జనానికి ధైర్యం వచ్చేస్తుంది, మా మీద వ్యతిరేకతని వెళ్ళగక్కటాకి ధైర్యం వచ్చేస్తుంది ప్రజల్లో అనేటువంటి భయం దుడుకు తప్పితే ఏముందని అడుగుతున్నా. ఇవాళ ఏంటి అంటే నోటీస్ చూడండి, అసలు ఎంత విచిత్రం అంటే వీళ్ళ పాపం.
చిన్న చిన్న వాళ్ళకి నోటీసులు అంటే బెదిరిస్తాకి. దీన్ని ఏం చేశారు, చంద్రశేఖర్ రెడ్డి గారు ఎమ్మెల్సీకి నోటీస్ ఇచ్చారు. జైలు దగ్గర 10 మంది కంటే ఎక్కువ 11వ ఎవడన్నా కనపడితే నిన్ను లోపలేస్తాం. చంద్రశేఖర్ ఆయన పోగేసుకొస్తాడా? పాపం ఆడమనిషి మొగళ్లపల్లి కామాక్షిదేవి నెల్లూరు, ఆవిడికి నోటీస్ ఇస్తారు. ఎన్నింటికి తెలుసా నోటీసు? ఆడకూతురని కూడా లేదు. ఇంటి కిందకు వస్తాడు, ఇంటి కిందకు వచ్చి కాల్ చేస్తాడు. రెహమాన్ 2 టౌన్ ఎస్ఐ వాట్సాప్ కాల్ చేస్తాడు. అర్ధరాత్రి 1:26 అనుకుంటా, 17 సెకండ్ల పాటు మాట్లాడాడు. మీ ఇంటి కింద ఉన్నాను, తలుపు తీయమని. అర్ధరాత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కామాక్షిదేవి, ఆవిడికి 1:26 తెల్లారుజామున 1:26 ఫోన్ చేసి తలుపు తీ, ఇంట్లోంచి బయటికి రా, నీకు నోటీస్ ఇవ్వటానికి వచ్చానని. ఏం పోయే కాలం ఇదేని అడుగుతున్నాను ఈ ప్రభుత్వానికి. పోయే కాలం కాదా ఇది? తలుపు తీస్తే నోటీస్ ఇచ్చి ఫోటో దిగుతాడు. రాత్రి 1:30 ఆడ మనిషికి, కార్పొరేటర్, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి కార్పొరేటర్. ఎస్కే మస్తాన్, తండ్రి పేరు భాష, ఇతనికి అంతే నోటీసు. ఈ అర్ధరాత్రి తెల్లారుజామున నోటీసులు. ఇంకా సూర్యుడు లెగల, మంచమేంచి లేపి లాగు మీద ఉన్నాడు చూడండి, నోటీసు. ఏదో తామ్రపత్రం ఇస్తున్నట్టు ఇంటికి వచ్చి. చల్లా శరత్, ఇతనికి నోటీసు. ఇట్లా మా భాష సన్ ఆఫ్ మన్సూర్ సాహెబ్. అసలు నెల్లూరులో ఎంతమంది ఓటర్లు ఉన్నారో ఆ ఓటర్లో దాదాపుగా 40% మందికి నోటీసులు ఇచ్చేస్తున్నారు. ఏరేరి ఇంట్లో రాజశేఖర రెడ్డి ఫోటో ఉందా, జగన్ ఫోటో ఉందా, వాట్సాప్ స్టేటస్ ఏంటి, ఇట్లా మొత్తం ఎతికి అందరికీ నోటీసులు ఇస్తున్నారు. చచ్చిపోతూ ఉంటారు. ఎందుకంటే పోలీస్ స్టేషన్ కాగితాల ఖర్చు కూడా ఎవరు, పోలీసులు ఎవరినో ఒకటి కొట్టి ఈ కాగితాలు కొనుక్కోవాలి. మొత్తం ఇన్ని నోటీసులు అంటే అసలు మామూలుగా చెప్పండి. నెల్లూరు జిల్లాలో 40% మందికి నోటీసులు ఇచ్చేస్తున్నారంటే సుమారుగా కనపడిన ప్రతోడికి ఇంట్లో జగన్ ఫోటో ఉన్నా, ఇంట్లో రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఉన్నా, ఫోన్లో జగన్ ఫోటో స్టేటస్ ఉన్నా, రాజశేఖర రెడ్డి గారి ఫోటో స్టేటస్ ఉన్నా, ప్రతోడు నోటీస్. నువ్వు వచ్చావా, రోడ్డు ఎక్కావా, లోపలేస్తాం. నేను అడుగుతున్నాను నారా చంద్రబాబు నాయుడు గారిని, ఆనాడు 1947కు ముందున్నటువంటి బ్రిటిష్ వాడికి ఈ రోజు ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడికి తేడా ఏముందని అడుగుతున్నా. ఆపగలిగాడా బ్రిటిష్ వాడు అని అడుగుతున్నా. గాంధీ గారు వస్తే రోడ్డు ఎక్కకూడదంటే, లేదా ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొంటేనో, క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొంటేనో, లేదు జలైన్ వాలాబాగ్లో తలుపులేసి కాల్ చేస్తే తెల్లారి ఎవడన్నా ఆగాడా అని అడుగుతున్నాను. తెల్లారి ఎవడన్నా ఆగాడా? జైళ్లలో మగ్గదీస్తే, అండమాన్ పంపిస్తే జైలుకి ఆగాడా ఎవడన్నా? తండ్రి వెళ్తే కొడుకు వచ్చాడు రోడ్డు మీదకి. మీ కర్మ కూడా అంతే. ఆనాడు బ్రిటిష్ సామ్రాజ్యానికి, బ్రిటిష్ పాలకులకి ఏ కర్మ పట్టిందో అంటే, జనం రోడ్డు మీదకి వస్తే తిరుగుబాటు ఎగసి పడుతుంది అని భయంతో లాఠీలతో, కాకి చొక్కాలతో, అరెస్టులతో, తోటాలతో అణగదొక్కాలకునేటువంటి ప్రజాగ్రహాన్ని ఆనాడు బ్రిటిష్ వల్ల, పాలకుల వల్ల అవ్వలేదు. నేడు ఈ కూటమి పాలకుల వల్ల కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క యశస్సుని,
ఆయన మీద జనానికి ఉన్నటువంటి ప్రేమని లేదా మీ మీద ఉన్నటువంటి ద్వేషాన్ని అణగదొక్కటం మీ తరం కాదనేది కూడా మీకు హెచ్చరిక చేస్తున్నాం.